క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మరికొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. అంటే సీజన్లో ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ మరి ఆర్సీబీ ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే ఓపెనింగ్ మ్యాచ్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్లీ 18వ నెంబర్ సెంటిమెంట్తో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ టీం ఎలాగైనా సరే బోని కొట్టాలని చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రెండు జట్లు ప్రీవియస్గా 17 ఏళ్ల క్రితం ఓపెనింగ్ మ్యాచ్లో తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్ మీ అందరికీ గుర్తుండే ఉండాలి. బ్రెండన్ మెక్కలం విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఘోరంగా ఓడిపోయింది. సో మళ్ళీ 17 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు రెండోసారి ఓపెనింగ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. దీంతో ఆర్సీబీ టీం ఆ మ్యాచ్కి రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ టీం కూడా ఈ సీజన్ ఘనంగా స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఎస్పెషల్లీ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే జరగబోతుంది. దీంతో ఎలాగైనా సరే గెలవాలని చూస్తారు. బట్ ఎనివే ఈ రెండు జట్లతో పాటు పిలవని పేరంటంగా పిలుచుకునే మరో జట్టు కూడా సిద్ధంగా ఉంది. సో వరుణ్ దేవ్ అయితే ఈ మ్యాచ్ మీద ఆల్రెడీ కన్నేశాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ మ్యాచ్కి సంబంధించి బ్యాటిల్ వీడియోని అప్లోడ్ చేశాను మన సెకండ్ ఛానల్లో. అండ్ అక్కడ కామెంట్స్ చూసుకుంటే చాలా వరకు రెయిన్ గురించే ఉన్నాయి. సో డెఫినెట్లీ మ్యాచ్కి అయితే రెయిన్ థ్రెట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ బెంగాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారంట. బట్ ఎనివే సమ్వాట్ గుడ్ న్యూస్ ఏంటంటే రెయిన్ ప్రొటెక్షన్ మెల్లగా తగ్గుతూ వస్తుంది. సో ఇంతకుముందు చూసుకుంటే ఈ మ్యాచ్ కోసం 90% రెయిన్ థ్రెట్ ఉందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే 40% మాత్రమే రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 40% మోస్ట్లీ మార్నింగ్ టైంలో ఉంది. సో ఈ మ్యాచ్ జరిగే సాటర్డే రోజు మధ్యాహ్నం నుంచి అయితే రెయిన్ ఫోర్కాస్ట్ మరీ అంత ఎక్కువగా లేదు. కేవలం మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం నుండి ఫస్ట్ ఇన్నింగ్స్ సండే వరకు చూసుకుంటే కొంతవరకు రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. అది కూడా 40% మాత్రమే. దీంతోనైతే ఓపెనింగ్ మ్యాచ్ పూర్తిగా రద్దయిపోతుందని చెప్పి అనుకోవట్లేదు. కనీసం ఒక 5 అవర్స్ గేమ్ అయినా పాసిబుల్ అవుతుందేమో అనిపిస్తుంది. సో మనమైతే ఓపెనింగ్ గేమ్ విషయంలో వీలైనంత ఆప్టిమిస్టిక్గా ఉందాం. అంటే మ్యాక్సిమం గేమ్ పాసిబుల్ అవ్వాలని కోరుకుందాం. ఒకవేళ అది కుదరకపోతే కనీసం ఒక షార్ట్ గేమ్ అయినా చూడాలని చెప్పి ఆశిద్దాం. ఎనివే ఇప్పుడైతే మ్యాచ్ జరుగుతుందని చెప్పి కాస్త నమ్మకం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే క్లియర్ ప్రివ్యూ చూద్దాం. సో ముందుగా మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో పరుగుల వరద పారింది. మీకు గుర్తుందో లేదో ఒక మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 262 రన్స్ టార్గెట్ను కూడా చేసేసారు. సో ఇంపాక్ట్ ప్లే రూల్ స్టార్ట్ కాకముందు ఒక లెక్క, అది స్టార్ట్ అయిన తర్వాత మరో లెక్క. అన్ని వికెట్లు కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్లా మార్చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ మనం చాలా సందర్భాల్లో 250+ స్కోర్స్ అయితే చూసాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ సీజన్లో కూడా మనమైతే 200 స్కోర్ని ఒక మినిమం స్కోర్గా భావించవచ్చు. అంటే ప్రతి గ్రౌండ్లో కూడా 200 అనేది ఒక యావరేజ్ స్కోర్గా మనం చెప్పుకోవచ్చు. పైగా ఈడెన్ గార్డెన్స్లో చూసుకుంటే బౌండరీ సైజెస్ కూడా మరీ అంత పెద్దగా ఉండవు. సో ప్రైమరీగా చూసుకుంటే మనమైతే ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్నే చూస్తాం. అయితే వర్షం వస్తే మాత్రం పిచ్ మీద కొంతవరకు మాయిశ్చర్ ఏర్పడుతుంది. అంటే డ్యాంప్నెస్ వస్తుంది. దీంతో బౌలర్స్కి ఏమైనా హెల్ప్ దొరకవచ్చు. కానీ రెయిన్ పడకపోతే మాత్రం మోస్ట్ లైక్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 93 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 93 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 55 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీమ్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గత ఏడాది కూడా ఎక్కువగా చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు లాస్ట్ ఇయర్ యావరేజ్ స్కోర్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీకు ఓవరాల్గా చూసుకుంటే 163నే కనిపిస్తున్నప్పటికీ లాస్ట్ ఇయర్ మాత్రం 197 వరకు ఉంది. విచ్ మీన్స్ ఈడెన్ గార్డెన్స్ ఎంతలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లో టర్న్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆబ్వియస్లీ 2 ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఒక నార్మల్ థింగ్. ఎస్పెషల్లీ ఈడెన్ గార్డెన్స్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల చేసింగ్ చేసిన టీమ్స్ చాలా మ్యాచ్లో గెలిచాయి. సో వీటన్నింటిని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక రెండు జట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 34 ఐపీఎల్ మ్యాచెస్లో తలపడ్డారు. అండ్ ఈ 34 మ్యాచెస్లో కేకేఆర్ టీం 20 మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ టీం మాత్రం 14 మ్యాచ్లోనే గెలిచింది. మళ్ళీ రెండు జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్ల్లో కేకేఆర్ టీం 4 మ్యాచ్లో గెలిచారు. కానీ ఆర్సీబీ మాత్రం 1 మ్యాచ్లోనే గెలిచింది. అంటే లాస్ట్ ఇయర్స్ రెండు జట్ల మధ్య జరిగిన 4 మ్యాచ్లో కూడా కేకేఆర్ వాళ్ళే గెలిచారు. సో క్లియర్లీ హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయంలో అయితే కేకేఆర్ టీంకి అడ్వాంటేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ దీనికి మరింత బలాన్ని చేకూర్చే విషయం ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో ఆడబోతున్నారు. అంటే కేకేఆర్ హోమ్ గ్రౌండ్. సో రెండు జట్లు ప్రీవియస్ ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో 12 మ్యాచ్లో తలపడితే 8 మ్యాచ్లో కేకేఆర్ వాళ్ళు గెలిచారు. 4 మ్యాచ్లో మాత్రమే ఆర్సీబీ టీం గెలిచింది. అంటే ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ టీంకి ఆర్సీబీ టీం మీద డబుల్ విన్ పర్సెంటేజ్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా కేకేఆర్ వాళ్ళకు సైకలాజికల్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఎనివే టీమ్ వైజ్ కంపేర్ చేసుకుంటే మాత్రం రెండు జట్లలో ఆర్సీబీ వాళ్ళే కాస్త బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆన్ ది పేపర్ చూసుకుంటే కాస్త బెటర్ బౌలింగ్ అటాక్ అండ్ బ్యాటింగ్ అటాక్ ఉన్నాయి. సో కోల్కతా టీం డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినప్పటికీ లాస్ట్ ఇయర్ ఉన్నంత స్ట్రాంగ్గా వాళ్ళ టీం లేదు. చాలా మార్పులు జరిగాయి. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ మార్చేశారు. ఇప్పుడు అజింక్య రహానే ఆ టీంకు కెప్టెన్. అండ్ ఆల్సో వాళ్ళు ఫిల్ సర్ట్ లాంటి ఒక ఓపెనర్ని కూడా మిస్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అతను ఆపోనెంట్ టీంలో ఉన్నాడు. పైగా వాళ్ళకున్న మరో డిసడ్వాంటేజ్ గంభీర్ కూడా లేడు ఇప్పుడు వాళ్ళతో. సో కేకేఆర్ టీంకి అయితే పాస్ట్ రికార్డ్స్ అని అనుకూలంగానే ఉన్నప్పటికీ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ మాత్రం అంత బెటర్గా లేదు. బట్ ఎనివే ఆర్సీబీ టీంతో మ్యాచ్ అంటే ఆ టీంలో 2 ప్లేయర్స్ రెచ్చిపోయి ఆడతారు. అంటే ప్లేయర్స్ ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. మీ అందరికీ బాగా తెలుసు. ప్రీవియస్గా చాలా సందర్భాల్లో చూసాం. సునీల్ నరేన్ అండ్ ఆండ్రూ రస్సెల్.
వీళ్ళిద్దరు కూడా ఆర్సీబీ టీం అంటే రెచ్చిపోయి ఆడతారు. అది కూడా ఏదో ఒక స్కిల్తో కాదు, బోత్ బ్యాట్ అండ్ బాల్ రెండింటితో కూడా విరుచుకు పడతారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీంకు సునీల్ నారాయణ మరియు రసెల్ ఇద్దరు కూడా కీ ప్లేయర్స్ ఉండబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న మరో వెపన్ వరుణ్ చక్రవర్తి. అతనికైతే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో అతను మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ టీంని డ్యామేజ్ చేసేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక వీళ్ళతో పాటు మిగతా టీం చూసుకుంటే మంచి క్వాలిటీ యంగ్స్టర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ మరియు రింకు సింగ్ ఇద్దరు కూడా డేంజరస్ ప్లేయర్స్. అలాగే రమణ్దీప్ సింగ్ లాంటి ఒక మంచి ఫినిషర్ కూడా ఉన్నాడు. బట్ ఎనివే మనం ఆల్రెడీ ర్యాంకింగ్ వీడియోస్లో చెప్పుకున్నాం కేకేఆర్ టీం యొక్క పేస్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదని చెప్పి. సో మోస్ట్లీ కేకేఆర్ టీం అయితే వాళ్ళ స్పిన్నర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతారు. నరేన్ మరియు చక్రవర్తి వీళ్ళిద్దరూ బాగా ఆడితే ఆ టీం మ్యాచ్ గెలుస్తుంది. అదే ఇద్దరు ఫెయిల్ అయితే ఆర్సీబీ టీంకి గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న పవర్ ప్లేలో నరేన్ అండ్ డెత్ ఓవర్స్లో రసెల్ వీళ్ళిద్దరూ మరోసారి కీలకం అవుతారు. సో కేకేఆర్ టీంలో నరేన్, రసెల్ మరియు వరుణ్ చక్రవర్తి ఈ ముగ్గురు కనుక ఫైర్ అయితే వాళ్ళకి ఈజీగా విక్టరీ వస్తుంది. బట్ ఈ ముగ్గురు సరిగ్గా ఆడకపోతే మాత్రం వాళ్ళకి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇక వాళ్ళ ప్లేయింగ్ 12 విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ మనం ర్యాంకింగ్ వీడియోస్లో చెప్పుకున్నట్టే ఉండొచ్చు. కేవలం ఒక 2 స్పాట్స్ విషయంలోనే కాస్త కన్ఫ్యూజన్ ఉంది. సో కేకేఆర్ టీం కనుక థర్డ్ స్పిన్నర్ ఆడించాలనుకుంటే వైభవ్ అరోరా ప్లేస్లో అనుకుల్ రాయన్ ఆడిస్తారు. లేదా ఇద్దరు స్పిన్నర్స్ సరిపోతారు, ముగ్గురు జెన్యున్ ఫాస్ట్ బౌలర్స్ కావాలనుకుంటే అప్పుడు వైభవ్ అరోరాని ఆడిస్తారు. అలాగే ఫారెన్ పేస్ బౌలర్గా నోకెన్ ఆడిస్తారా లేకపోతే స్పెన్సర్ జాన్సన్ ఆడిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే నోకెన్ ఆడిస్తారు. లేదా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కావాలనుకుంటే స్పెన్సర్ జాన్సన్ తీసుకుంటారు. సో 2 స్పాట్స్ మనం ఇస్తే మిగతా కేకేఆర్ టీం అంతా ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు ఉంటుంది. వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా క్వింటన్ డీకాక్ మరియు సునీల్ నారాయణ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4లో అజింక్య రహానే, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో ఆండ్రే రసెల్, నెంబర్ 7లో రమణ్దీప్ సింగ్, నెంబర్ 8లో అనుకుల్ రాయ్ లేదా వైభవ్ అరోరా, నెంబర్ 9లో హర్షిత్ రాణా, నెంబర్ 10లో ఆండ్రిక్ నోకియా లేదా స్పెన్సర్ జాన్సన్, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి మరి ఇంపాక్ట్ ప్లేయర్గా అంకురిష్ రఘువంశీ రావచ్చు. సో మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం ఇదే ప్లేయింగ్ 12తో వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఏదైనా మార్పు చేస్తే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేస్తారంతే. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే ఈసారి ఆన్ ది పేపర్ చూసుకుంటే చాలా బలంగా కనిపిస్తున్నారు. మిగిలిన టీం బౌలింగ్ యూనిట్ అయితే బాగుంది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న చాలామంది పవర్ హిట్టర్స్ అయితే ఉన్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీంకి బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనర్స్ చాలా కీలకంగా మారేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ బాగా ఆడాడు. అలాగే ప్రజెంట్ ఫామ్ కూడా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ టైం కేకేఆర్ స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేసి బ్యాటింగ్ చేశాడు. దీంతో అతను కనుక వికెట్ అవ్వకుండా చివరి వరకు యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే మిగతా బ్యాట్స్మెన్కి హిట్టింగ్ చేయడం ఈజీగా మారుతుంది. అండ్ ఆల్సో ఫిల్ సాల్ట్ కూడా ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారుతాడు. ఎందుకంటే అతనికి ఈడెన్ గార్డెన్స్లో చాలా మంచి రికార్డు ఉంది. లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో అతను రికార్డ్ చూసుకుంటే యావరేజ్ 50 కంటే ఎక్కువగా ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 180+ ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం వాళ్ళ ఓపెనర్స్ అయితే చాలా కీలకం. పై వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి చూసుకుంటే కేకేఆర్ టీం మీద అంత మంచి రికార్డు లేదు. వాళ్ళ కెప్టెన్ పటిడర్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా మరియు లివింగ్స్టన్ నలుగురికి కూడా కేకేఆర్ టీం మీద మంచి రికార్డు లేదు. బట్ అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అయితే పటిడర్ కేకేఆర్ టీం మీద 1/2 సెంచరీ కొట్టాడు. అండ్ అంతకుముందు చూసుకున్న ప్లే ఆఫ్స్లో ఈ గ్రౌండ్లో ఒక మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అతనికి కేకేఆర్కి అగెనిస్ట్గా మంచి రికార్డు లేదు. అలాగే లివింగ్స్టన్ కూడా ప్రీవియస్గా కేకేఆర్ స్పిన్నర్స్కి అగెనిస్ట్గా చాలా తడబడ్డాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం అతను చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. పొరపాటున కేకేఆర్ స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు అతను బ్యాటింగ్ పంపితే ఖచ్చితంగా అవుట్ అయిపోతాడు. అలా కాకుండా డెత్ ఓవర్స్లో యూజ్ చేసుకుంటే మాత్రం బాగా రిజల్ట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ మనం బ్యాట్ల వీడియోలో చెప్పుకున్నాం, డెత్ ఓవర్స్లో లివింగ్స్టన్కు రసెల్ మీద మంచి రికార్డు ఉంది. దీంతో లియామ్ లివింగ్స్టన్ మరియు టిమ్ డేవిడ్ లాంటి ఫారెన్ ప్లేయర్స్ని డెత్ ఓవర్స్ వరకు దాచుకోవాలి. కృణాల్ పాండ్యా మరియు జితేష్ శర్మ లాంటి ప్లేయర్స్ని స్పిన్నర్స్ బౌలింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ పంపుకోవాలి. సో ఆర్సీబీ బ్యాట్స్మెన్ ఏదోలాగా కేకేఆర్ స్పిన్నర్స్కి వికెట్స్ ఇవ్వకుండా ఆడితే ఖచ్చితంగా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా పెరుగుతాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ చాలా కీ ప్లేయర్గా మారబోతున్నాడు. ఎందుకంటే అతను పవర్ ప్లేలో సునీల్ నారాయణని కంట్రోల్ చేయాలి. అలాగే డెత్ ఓవర్స్లో రసెల్ని కంట్రోల్ చేయాలి. సో ఇద్దరిలో నరేన్ మీద అయితే భూవికి మంచి రికార్డు ఉంది. కానీ రసెల్కి అగెనిస్ట్గా మాత్రం పూర్ రికార్డు ఉంది. దీంతో డెత్ ఓవర్స్లో జాస్ హెజల్వుడ్ లాంటి బౌలర్ కాస్త హ్యాండీగా రావాలి. అండ్ ఆల్సో వాళ్ళకి బౌలింగ్లో లివింగ్స్టన్ లాంటి ఆల్రౌండర్ కూడా కీ రోల్ ప్లే చేయగలడు. ఎందుకంటే కేకేఆర్ టీంలో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో లివింగ్స్టన్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వచ్చు. మెయిన్లీ ప్రజెంట్ ఆర్సీబీ టీం దగ్గర సరైన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ లేడు. సో ఆర్సీబీ టీం కనుక కాస్త టాక్టికల్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా కేకేఆర్ టీంని డిఫీట్ చేయొచ్చు. ఇకవేళ ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్ విషయానికి వస్తే కేకేఆర్ టీంకి ఆపోజిట్గా ఉంది. అంటే కేకేఆర్ టీం దగ్గర పేస్ ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ ఆర్సీబీ టీం దగ్గర పేస్ ఆల్రౌండర్స్ లేరు. దీంతో వాళ్ళకి ఎక్స్ట్రా పేస్ నడిపించుకోవాలంటే ఒక స్పిన్ ఆప్షన్ త్యాగం చేయాలి. సో ఒకవేళ ఆర్సీబీ టీం 4 పేసర్స్తో వెళ్ళాలనుకుంటే భూవీ, జాస్ హెజల్వుడ్, ఎస్టైల్ మరియు రసిక్దార్ సలాం 4 ఉంటారు. లేదు 3 సరిపోతారు అనుకుంటే రసిక్ ప్లేస్లో సియాజ్ శర్మ లేదా స్వప్నిల్ సింగ్ ఇద్దరిలో ఒకరు ఆడేందుకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాళ్ళకి టిమ్ డేవిడ్ మరియు జాకబ్ బేతెల్ విషయంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆర్సీబీ టీంలో ఇద్దరిలో ఫలానా ప్లేయర్ని ఖచ్చితంగా ఆడిస్తారని చెప్పి గ్యారంటీ లేదు. ఎవరినైనా ఆడించవచ్చు. సో ఓవరాల్గా ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రజత్ పటిడార్, నెంబర్ 4లో జితేష్ శర్మ, నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, నెంబర్ 6లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 7లో టిమ్ డేవిడ్ ఆర్ జాకబ్ బేతెల్, నెంబర్ 8లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9లో సియాజ్ శర్మ, స్వప్నిల్ సింగ్ లేదా రసిక్దార్ సలాం 3లో ఒకరు ఆడొచ్చు. ఇక తర్వాత నెంబర్ 10లో జాస్ హెజల్వుడ్, నెంబర్ 11లో ఎస్టైల్,
అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మోస్ట్ లైక్లీ దేవదత్ పడిక్కల్ ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీం దగ్గర అయితే చాలా మంచి కాంబినేషన్ ఉంది. మెయిన్లీ ప్రజెంట్ దేవదత్ పడిక్కల్ ఫామ్ బాగుంది కాబట్టి అతను కూడా ప్లేయింగ్ లోన్లోకి వస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. సో కాంబినేషన్ ప్రకారం చూసుకుంటే నాకైతే ఆర్సీబీ టీమే బలంగా కనిపిస్తుంది కేకేఆర్ టీం కంటే. కానీ కేకేఆర్ టీంని వాళ్ళ సొంత గ్రౌండ్లో అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. సో మోస్ట్లీ మ్యాచ్లు అయితే మంచి హెవీ కాంపిటీషన్ ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మెయిన్లీ 2 జట్లకు కొత్త కెప్టెన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా టీం లీడ్ చేస్తారనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మారుతుంది. సో చూడాలి మరి ఓపెనింగ్ మ్యాచ్లో ఏ టీం గెలిచి IPL 2025 ఘనంగా స్టార్ట్ చేస్తారనేది.